వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. నేను సామాన్య ఉదయబాను వైఎస్ఆర్సీపీ పార్టీని ఎందుకు విడిపోతున్నానంటే విలువలు విశ్వనీయత లేని వైఎస్ఆర్సీపీలో కొనసాగడం ఇష్టం లేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రభుత్వ మాజీ విప్ జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు సామాన్య ఉదయబాను తెలిపారు. ఈరోజు నేను 2011లో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుండి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేశాను. దాదాపుగా 12 సంవత్సరాల నుండి వైఎస్ఆర్ పార్టీలో ఒక క్రియాశీలక పాత్ర పోషించాను. పార్టీ పెట్టగానే ఉమ్మడి కృష్ణా జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేశాను. అలానే రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే ఆ కుటుంబానికి నేను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కాకపోతే నేను విప్పుగా పనిచేశాం. అటువంటి ఒక ముఖ్యమంత్రి నాకు కిరణ్ కుమార్ రెడ్డి నాకు బెంచ్ మీట్ అయినా కూడా ఆ ముఖ్యమంత్రిని వదిలివేసి వెంటనే కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి 2011 వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. మరి అప్పటి నుండి అనేక రకాలుగా ఆయన ఓదార్పు యాత్ర గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ, విజయమ్మ గారు రాష్ట్రం అంతా తిరిగినప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మరి 18 మాసాల పాటు చెంచల్గూడలో ఉన్నప్పటికీ నేను పార్టీకి అంకిత భావంతో పనిచేశాను. పార్టీ కోసం కృషి చేశాను. అటువంటి పరిస్థితుల్లో కూడా అధికారం వచ్చినా కూడా మరి ఎటువంటి గుర్తింపు లేకుండా పోయింది. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు గొప్ప అని చందంగా ఉంది. ఆత్మాభిమానాన్ని ఎవరు కూడా చంపుకోలేరు. అలానే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా విశ్వసనీయత అంటారు. అటువంటి విశ్వసనీయత అనేది ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో నాకు కనిపించలా. అలానే నేను విన్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అటువంటి లక్ష్యాలు కూడా నాకు ఎక్కడ కనిపించలా. ఏదైనా చెబుదామని నేను శాసనసభ్యుడిగా ప్రయత్నం చేశాం. కలిసి విషయాలు చెప్పాలి అంటే ఎప్పుడు కూడా మాకు సమయం దొరికేది కాదు. అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. అనేక రకాల సమస్యలు ఉంటాయి. అధికారంలో రాకముందు మేము ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం అని చెప్పి ప్రజలకు హామీలు ఇస్తాం. అటువంటి హామీలన్నీ కూడా గాల్లో కలిసిపోయినాయి. ఈరోజు నా పక్కనే ఉన్న మున్సిపల్ కౌన్సిలర్స్ జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ని అనేక సార్లు తీసుకెళ్లాలని, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లాలని చెప్పి ఒక ఫోటో దించాలని చెప్పి అనుకుంటే దాదాపు 2 సంవత్సరాల పాటు ప్రయత్నం చేసినా కూడా వీలు పడలా. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి. ఆయన ఎప్పుడు కూడా ఆయన పార్టీ అధికారంలో రాకముందు ఆయన కోసం పనిచేసిన వాళ్ళు ఎవరిని కూడా ఆయన ఓదార్పు యాత్రలో లేనప్పుడు పార్టీ ఇవాళ ఉన్న చుట్టూ ఉన్న కోటరీ భజన పరులు ఆ రోజు ఎవరు లేరు. ఇవాళ అధికారంలో రాగానే భజన పరులు చెప్పినట్టుగా, ఆ కోటరీ చెప్పినట్టుగా విని పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పూర్తిగా విస్మరించారు. అలానే ముఖ్యమైన ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి. ఏ సమస్యల గురించి కూడా ఆయన ఎక్కడ కూడా శాసనసభ్యులు చెప్పే విషయాల గురించి కూడా ఇప్పుడు వినేవారు కాదు. అలానే అసెంబ్లీ సమావేశాలప్పుడు శాసనసభ్యులు అనేక మంది రిప్రజెంటేషన్ తీసుకొస్తారు, వినతి పత్రాలు. అవి నేరుగా ముఖ్యమంత్రి గారికి ఇచ్చి వారితో ఎండార్స్మెంట్ చేయించుకోవాలన్నా కూడా నేను ఎప్పుడు కూడా పెన్ను తీసి ఎండార్స్మెంట్ రాసే పరిస్థితి ఎక్కడ లేదు.
అదే రాజశేఖర రెడ్డి గారు వెంటనే పెన్ను తీసి ఆ రిప్రజెంటేషన్ మీద, ఎమ్మెల్యే ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద వెంటనే ఎండార్స్మెంట్ ఇచ్చి దానికి ఒక అర్థం కల్పించేవాళ్ళు. ఇవాళ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు వారితో పనిచేసినప్పుడు కూడా మాకు ఎక్కడ కూడా సంతృప్తి కలిగించలా. అయినప్పుడు కూడా మేము పార్టీకి అంకితభావంతో పనిచేసాం. ఇవాళ పార్టీ అధికారం లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం. గత 100 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా ఎక్కడ ఎవరికి పూర్తిగా ఆయన మనిషి అందుబాటులో ఉండట్లేదు. ఉంటే ఉండక్కర్లా, వెంటనే ఉండక్కర్లా. కొంతకాలం ఎవరైనా అధికారం లేనప్పుడు 6 మాసాల పాటు ఉండకపోవడం తప్పేం కాదు, దాన్ని మేము తప్పట్లా. ఏమైనప్పుడు కూడా ఆయన యొక్క మానసిక పరిస్థితి కానీ, ఆయన యొక్క ఉద్దేశం కానీ వేరే రకంగా ఉంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మేము జీర్ణించుకునే పరిస్థితి. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని, పార్టీ కోసం నమ్ముకున్న వాళ్ళని ఎక్కడికి కూడా దగ్గరలో రానిపోవటం, ఎవరైతే ఆ పొగిడేవాళ్ళు, ఎదుటి వాళ్ళని తిట్టేవాళ్ళు, ఎదుట రాజకీయ నాయకుల్ని అసభ్యకరంగా తిట్టేవాళ్ళు ఎప్పుడు ఆయనకి కావాలి. సౌమ్యంగా ఉండేవాళ్ళు, ప్రజల కోసం తిరిగేవాళ్ళు, పార్టీ కోసం కష్టపడేవాళ్ళు ఎప్పుడు కూడా ఆయన దగ్గర రానివ్వట్లా. ఇవన్నీ చూసాం. కాబట్టి మరి ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేసి ఆత్మాభిమానాన్ని కాపాడటం కోసం, విశ్వసనీయత అనేది రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు, అటువంటి విశ్వసనీయత అనేది వారిలో లేదు. కాబట్టి మరి ఇవాళ ప్రశ్నిస్తాను అనే ఒక వ్యక్తి ముందుకొచ్చి నేను ప్రశ్నిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ప్రజల మనసుల్లో ఆయన బాగా ఉన్నారు, ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ఉన్నారు. ఇటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి అనుకుంటూ మరి ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తూ రేపు 22వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మరి నేను వెళ్ళి అక్కడ జాయిన్ అవుతున్నాను. ఆ తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది ప్రజా నాయకులు, అలానే ఎంపీపీలు కానీ, జడ్పీటీసీ కానీ వాళ్ళందరూ కూడా కొంతమంది కౌన్సిలర్స్ని, అందుబాటులో ఉన్న కౌన్సిలర్స్ని కొంతమందిని, అంటే అక్కడ ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి కొంతమందిని తీసుకెళ్ళి వేయించి తర్వాత 2వ దఫా మళ్ళీ ఒకసారి స్థానికంగా జగ్గయ్యపేటలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పార్టీలో చేర్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. జరిగినటువంటి సమావేశంలో మరి ఉదయ్ భాను గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో సుదీర్ఘంగా వివరణ ఇచ్చిన తర్వాత మా అందరూ కూడా చాలా బాధ కలిగింది. 2011లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొట్టమొదటి కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తే ఆ ఓదార్పు యాత్రని విజయవంతం చేసిన వ్యక్తి మన ఉదయ్ భాను గారు. అలాగే ఈ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కృష్ణా జిల్లా నాయకులు ఎవరు కూడా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేరు. ఆ రోజున ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ఆ రోజున 16, 17 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ క్యాడర్ని, అలాగనే పార్టీని అన్ని రకాలుగా బలోపేతం చేసిన వ్యక్తి మన ఉదయ్ భాను గారు. మరి అలాంటి ఉదయ్ భాను గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేకమైన అవమానాలు, అనేకమైన మరి నిందలు కూడా వేశారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యర్థి పార్టీని తిడితేనే పదవులు వస్తాయి. మరి ఉదయ్ భాను గారు అలా తిట్టరు. ఉదయ్ భాను గారు ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి ప్రత్యర్థి పార్టీని మరి ఎటువంటి మాట్లాడకుండా ఆయనకున్న 5 సంవత్సరాల ఎమ్మెల్యే పదవిలో నియోజకవర్గం అభివృద్ధికి అన్ని రకాల కృషి చేశారు. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉదయ్ భాను గారు అనేకమైన పదవులకి దూరమయ్యారు. కాబట్టి ఇవాళ రాజకీయాల్లో మాకు ఉదయ్ భాను గారి మాటే శిరోధార్యం.
ఉదయభాను గారి మాట కట్టుబడి ఉన్నాం. ఉదయభాను గారు వెంటే మేము రాజకీయాలు నడుస్తాం కాబట్టి ఇవాళ జగ్గేపేట పురపాలక సంఘంలో 2 వైస్ చైర్మన్తో కలిపి 13 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నాం. మరి నేడు ఉదయభాను గారి మాటతో మేము కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజీనామా చేసి 2వ తారీఖున సమక్షంలో నుంచి జగ్గేపేట జనసేన పార్టీ సభ్యులుగానే మున్సిపాలిటీ చేస్తా ఉన్నాం. మొత్తం 13 మంది సభ్యులు, 2 వైస్ చైర్మన్లు 13 సభ్యులు, 3 కార్పొరేషన్ సభ్యులు, అందులో కూడా జనసేన సభ్యులుగానే ఇక్కడ నుంచి 22వ తారీఖు కొనసాగుతున్నారు.